హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంకీ పాక్స్ వైరస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. అండ్ అదేవిధంగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. దాని ద్వారా మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. కరోనా వైరస్ వల్ల ఎంతమంది బాధపడ్డారో, ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయో ప్రత్యక్షంగా చూసాం కదండి. మరి కరోనా తర్వాత అంతటి డేంజరస్ వైరస్ అయిన మంకీ పాక్స్ వైరస్ కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే ఈ వైరస్ ఎంపాక్స్ రూపంలో ప్రజలకు డేంజర్గా మారనుంది. ఈ వైరస్ ప్రపంచ దేశాలకు స్ప్రెడ్ అవ్వకముందే వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడదాం. మొట్టమొదటిసారిగా మంకీ పాక్స్ వైరస్ను ఆఫ్రికా ఖండంలో 1958లో గుర్తించారు. మొదటగా ఇది జంతువులకు, వాటి ద్వారా మనుషులకు స్ప్రెడ్ అవుతూ వచ్చింది. కోతుల వంటి బుష్ యానిమల్స్లో ఈ వైరస్ను గుర్తించారు. వాటి నుంచి ఇతర జంతువులకు కూడా సోకింది. ఆఫ్రికాలో 1 వీక్లోని 500 మెంబర్స్ ఈ వైరస్ వల్ల చనిపోయారు. అంతేకాదు ఇప్పటి వరకు 15,000కు పైగా కేసెస్ను కూడా గుర్తించారు. ఎక్కువగా ఈ వైరస్ టీనేజ్ పిల్లలు అంటే 18 ఇయర్స్ లోపు వారికి వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. ప్రమాదకరమైన ఈ మంకీ పాక్స్ వైరస్ లక్షణాలను కనుక చూసినట్లయితే ఈ వైరస్ సోకిన వారిలో ఫీవర్ ఎక్కువగా కనిపిస్తుంది, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకా చర్మంపై పొక్కులు కనిపించడం అనేది ఈ వైరస్ యొక్క ప్రధాన లక్షణం. ఈ పొక్కులు అప్పుడప్పుడు చీము పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా ఫేస్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ పైన ఈ పొక్కులు ఎక్కువగా కనిపిస్తూ, ఇవి ప్రధానంగా మంకీ పాక్స్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు. నెక్స్ట్ పార్ట్ 2లో ఈ వ్యాధి సోకిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వైరస్ సోకకుండా పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలను చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.